హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఏదైనప్పటికీ కూడా దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి తన కృపచేత మహా కృపచేత మనందరినీ కూడా బలపరిచినందుకే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క లేఖన భాగం నుండి సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 22:3 అండి. 3. నా దుర్గము నేను ఆయనను ఆయనను ఆశ్రయించుదును. ఆశ్రయించుదును. నా కేడము నా కేడము నా రక్షణ శృంగము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయస్థానము నా ఆశ్రయస్థానము ఆయనే ఆయనే నా రక్షకుడు. నా రక్షకుడు. బలాత్కారముల నుండి బలాత్కారము నుండి నన్ను 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 రక్షించువాడు నీవే నీవే. చాలండి. ఈ పరిశుద్ధ వాక్య భాగము మనం చదువుకున్నాం. చక్కని మాట. ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగాల్లో రాయబడిన నా దుర్గము ఆయనే, ఆయనను నా నేను ఆయన ఆశ్రయించు. అంతేకాకుండా అన్నాడు నా కేడము నా రక్షణ శృంగం. ఎవరికి రక్షణ శృంగం? ఎవరికి కేడము అంటే ఎవరైతే దేవుని ఎదుట నమ్మకంగా ఉంటారో వాళ్ళకు మాత్రమే, అందరికి కాదు. అందరికి ఇస్తే ఇంకెందుకు దేవుడు? అలాగని ఎవడైనా రక్షణ పొందేంత వరకు కూడా ఆయన ఆశ్రయంగానే ఉంటాడు. కానీ ఆ రక్షణను మనం ఏం చేస్తామంటే తృణీకరిస్తున్న వారిగా ఈ లోకంలో మనం ఉంటున్నాం. నేను చెబుతున్నది ఏమిటి అంటే మనం నమ్మకంగా ఉంటే దీవులు కలుగుతాయి, నమ్మకంగా లేకపోతే దీవులు కలగవు. అది భౌతిక సంబంధమైన దీవెన కానివ్వండి, పర సంబంధమైన దీవెన కానివ్వండి, ఏ దీవెనైనా కానివ్వండి. దీవెన కలగాలంటే మనం నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులుగా లేకపోతే దీవెన కలగదు. కనుక సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగు. ఎవరికి కలిగితే? నమ్మకమైన వారికి. దీవెన కావాలా? మనకు దీవెన కావాలి. మనం పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, సిఆర్ గారి దగ్గరికి వచ్చి, ఒక బిషప్ గారి దగ్గరికి వెళ్ళో, ఒక సంఘ పెద్ద గారి దగ్గరికి వెళ్ళి, ఒక విశ్వాస దగ్గరికి వెళ్ళో మమ్మల్ని దీవించండి, మాకు దీవెన కావాలంటే వాడి నుండి మా నుండి ఏమి రావు. ఎక్కడి నుంచి వస్తాయి దీవెనలు? దేవుని దగ్గర నుంచే రావాలి. మరి దేవుడు మనకి దీవించాలి అంటే మనం అందరం ఎలా ఉండాలి? నాతో పాటు పాస్టర్ గారితో పాటు ఎవరైనా సరే, బిషప్ గారేంటి, పోపు గారేంటి, లేకపోతే విశ్వాసులేంటి, పరిశుద్ధులుగా పిలువబడుతున్న ఏ జనాంగం అయినా ఎలా ఉండాలి అంటే నమ్మకమైన వారిగా ఉండాలి. మరి నమ్మకత్వం ఎలా వస్తుంది మనలోకి? ఆయన అంటాడు నా ఆజ్ఞలు నమ్మకమైనవి అంటాడు. ఆ నమ్మకమైన ఆజ్ఞలు మనలో ఉంటే, మనం పాటించగలిగితే ఖచ్చితంగా మనం దీవించబడాలి. నమ్మకత్వం ఎలా చూపించగలుగుతామంటే భౌతికంగా చూపించాలి. ఫస్ట్ భౌతికంగా. దావీదు గారు ఉన్నారు. మంచి యవన కాలంలో తన తండ్రి మందం మేపుతున్నాడు, గొర్రెలు మేపుతున్నాడు. ఆ గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక తోడేళ్ళు వచ్చింది, ఆ తర్వాత ఒక సింహం వచ్చింది. తర్వాత ఏ సమయంలో కానివ్వండి, ఆయా సమయాల్లో ఆ యొక్క ఎలుగుబంటిని, ఆ తోడేని ఏదైతే ఉందో ఎలుగుబంటు, దాన్ని చీల్చేశాడు, చంపేశాడు. సింహం ఏదైతే ఉందో దాన్ని చీల్చేశాడు, చంపేశాడు. ఇలా ఎందుకు చంపాడు అంటే తండ్రి యొక్క మంద నా మంద అనుకున్నాడు. నాది, నా తండ్రి మంద నాది, నేను కాపాడవలసిన బాధ్యత నాది అంటే నమ్మకత్వాన్ని చూపించాడు. అరే సింహం వస్తుంది, ఎలుగుబంటి వస్తుంది, వీటిని నన్ను చంపేస్తే నేను దూరంగా పారిపోవాలి, కోత పోయిందిలో 1 తింటది 2 తింటది అని వదిలిపెట్టలా. తండ్రి యొక్క గొర్రెలను కాయడంలో నమ్మకత్వంగా ఉన్నాడు. గనుక ఈ భౌతికమైన సంబంధమైన ఈ గొర్రెలు ఎంత బాగా కాస్తున్నాడంటే, నమ్మకత్వంగా ఉన్నాడంటే, గొర్రె పిల్లలను కూడా విడిపించగలిగాడంటే సింహం నోటి నుండి. ఇతడు ఇంత నమ్మకత్వంగా ఉంటే మరి నా ప్రజలను ఇస్తే, నా జనాంగాన్ని వారికి అప్పగిస్తే, యూదా జాతిని, ఇశ్రాయేల్ జాతిని
ఆ దావీదు గారికి అప్పగిస్తే ఆ ఇంకెంతగా కాపాడగలుగుతాడు? ఒక గొర్రె పిల్లనే చూచి ఆయన మనస్తత్వము తట్టుకోలేక దాన్ని చావనివ్వకూడదు అని జాగ్రత్తగా కాపాడంలో ఈ గొర్రె పిల్ల ఒక నోరులేని జీవిని ఇంతలా కాపాడుతుంటే, నోరు కలిగిన వారు రక్త సంబంధులు, బంధుమిత్రాదులు, యోధా జాతికి చెందిన ఇశ్రాయేల్ జనాంగం అంతటినీ కూడా దేవుని పిల్లలు కనుక ఇంకా నా పిల్లలు ఎంతగా కాపాడతాడని అతనికి దీవించాడు, రాజుని చేశాడు. అంతేకాదు, పరాయి దేశంలో ఉన్న యేసేపు గారు కూడా అంతే. పరో ఇంట్లో ఒక నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఆ ఫరో గారికి ఏముందో లేదో, పోతీఫరుకి ఏముందో లేదో తెలిసేది కాదు. ఆ పోతీఫరుకి తన ఇంట్లో ఏముందో ఏముంటుందో ఏమో తెలియలేనంత పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయాడంటే, తన ఆస్తిని అంతటిని కూడా యూసేపుకి అప్పగించాడు. అతడు అందులో నమ్మకస్తుడుగా ఉన్నాడు, పాపము చేయలేదు, యథార్థవంతుడుగా ఉన్నాడు గనుక అతన్ని ప్రధానమంత్రిని చేశాడు దేవుడు. దేశానికి ప్రధానమంత్రిని చేశాడు కనుక అట్టి నమ్మకత్వం కలిగి ఉంటేనే, ఒక భౌతిక సంబంధంగా నమ్మకత్వం కలిగి ఉంటే ఆత్మ సంబంధంగా నమ్మకత్వాన్ని కలిగి ఉంటారు. భౌతిక సంబంధంగా నమ్మకత్వం లేకపోతే ఆత్మ సంబంధంగా నమ్మకత్వం ఎలా ఉండగలుగుతారు? కనుక దేవుని దగ్గర నమ్మకత్వం ఉండాలంటే ఈ లోకంలో మనం మాట ఇచ్చామా, మాట నెరవేర్చేవారుగా ఉండాలి. నమ్మకత్వం, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అలా ఉండాలి అంతే. అది జీవితాంతం చనిపోయేంత వరకు కూడా మనం నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమైన వారిగా ఉంటే మన దేవుడు ఎంత గొప్పవాడంటే మనల్ని పరిచారకులుగా చేస్తాడంట. పరిచారకులు నమ్మకస్తుగా ఉంటే, మాటిచ్చావా, దేవుని దగ్గర మాటిచ్చావా, ప్రజల దగ్గర మాటిచ్చావా, నీ స్నేహితుల దగ్గర మాటిచ్చావా, లేకపోతే ఎవరి దగ్గర మాటిచ్చావా, ఆ మాటకి నువ్వు కట్టుబడి ఉంటే, నమ్మకత్వంగా ఉంటే ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాడు? పరిచారకులుగా చేస్తాడు. కీర్తన గ్రంథము 101 6 ఈ మాట రాస్తా ఉంటాడు. ఏమని అంటున్నాడంటే, అది అంటున్నాడు, నమ్మకస్తులైన వారు నాకు పరిచారకులవుతురు అని ఒక మాట ఉంటుంది అక్కడ, చక్కని మాట. 101 6 అవునండి. నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుదురు. నమ్మకస్తులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ఈ రెండు మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం నమ్మకస్తులుగా ఉంటామో మనం పరిచారకులు అవుతాం. అంటే దేవుని దగ్గర పరిచర్య చేసేవారుగా అవుతాం. పరిచర్య చేయాలి. ఎప్పుడైతే పరిచర్య చేస్తామో, ఈ నమ్మకస్తులుగా ఉంటామో, అప్పుడు దేవుడు భౌతికంగా కానివ్వండి, ఆత్మ సంబంధంగా కానివ్వండి, ఎలాగైనా సరే మనం దీవిస్తాడు. ఎలాంటి దీవెన అంటే అబ్రహాంకి ఇచ్చిన దీవెనిస్తాడు. అబ్రహాం గారికి ఇచ్చిన, ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడంట. నెహెమ్యా గారు చెప్తున్నారు. తర్వాత ఎన్ని వందల సంవత్సరాల తర్వాత నెహెమ్యా గారు ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎవరి గురించి? అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తాడు. ఏమంటాడంటే నెహెమ్యా గ్రంథంలో 9:8 అంటాడు. ఏమంటాడంటే, అతడు నమ్మకమైన మనుషుడు అని అబ్రహాం గురించి మాట్లాడుతూ, అతనికి అనేకమైన ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా, ఆ ప్రాంతానికి పాలు తేనెలు ప్రవేశించే దేశంలో కొంతమంది ముందు నివసించారు. వాళ్ళందరి దేశాన్ని అక్కడ ఉన్న చదవండి. ఏముందో 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 9:8 7 కాడించి, దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును అని పేరు పెట్టిన వాడు నీవే. అతడు నమ్మకమైన మనసు గల వాడిని తిరిగి కానానీయులు, హల్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యోబుసీయులు, యువోసీయులు, గిర్గాసీయులు అను వారి దేశమును అతని
సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే. చూసారా ఎంతమంది దేశం ఇది? చాలా రాజులు, ఏడుగురు రాజులు. ఏడుగురు యొక్క రాజుల యొక్క దేశాన్ని ఎవరికి ఇచ్చారు? అబ్రహాం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నమ్మకమైన వాడు, నమ్మకమైన మనస్సు గలవాడు. మన మనసు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో అప్పుడు మన సంతతికి మనం చనిపోతాం. ఎప్పుడప్పుడు చనిపోతాం. మన బిడ్డలకి, మన కుటుంబాల్లో రాబోతున్న తరాలకి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. దిక్కులేని వారిగా చేయడు. ఇది వరకు పూర్వకాలంలో ఎలా ఉండేది పరిస్థితి అంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. భోజనం కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితిలో ఉండేవారు. ఆ సమయంలో చాలా మంది తాటికాయలు తిన్న బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కొబ్బరికాయలు తిన్న బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఆ చెట్లు ఈ చెట్లు కొట్టుకు తినేవాళ్ళే. అంతేకాదు నత్తలమ్మో పీతలమ్మో ఏదోటి అమ్మో వాళ్ళు ఏమయ్యేవారంటే భోజనానికి భక్తి చేసుకునేవారు. అలాంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క దీవెనలు మన మీదకి వచ్చాయి కనుక ఈరోజు నెలకు సరిపడంగా రైస్ ఉంటుంది. నెలకు సరిపడంగా మనం అయినా ఏమంటున్నాం? అనుదిన ఆహారం మాకు ఎందుకంటున్నాం అలాగా? కాదు. ఇది ఆత్మ సంబంధమైన మాట. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అనే పదం ఏంటి అంటే భౌతిక సంబంధమైనది కాదు. మాకు రోజు ఆహారం ఏంటని మనం అడుక్కుంటాం లేదు. దేవుని యొక్క వాక్యం అనే ఆహారము మాకు దయచేయి ప్రభు అని అడుగుతున్నాం అంతే. అందులో ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఇవ్వాలి. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ఆయన ఇస్తేనే ఆత్మ సంబంధమైన ఆహారము మనలో ఆత్మ పెరుగుతుంది, బలపడుతుంది, స్థిరపడుతుంది. స్థిరమైన మనసు కలిగి, నమ్మకమైన మనసు కలిగి, నీతిగల మనసు కలిగి, యథార్థమైన మనసు కలిగి పరిశుద్ధంగా మార్చబడుతుంది మన యొక్క హృదయం, మన ఆత్మ. కనుక అలాంటి పరిస్థితికి వెళ్ళాలంటే అబ్రహాము గారు నమ్మకస్తుడుగా ఉన్నాడు కనుక తన తరములో ఉన్న తర్వాత తన తరములంతటికి కూడా ఏం చేశాడంట? మేలు చేసినవాడు అయ్యాడు. ఆయన నమ్మకత్వమైన మనసును బట్టి దేవుడు ఆ పాలు తేనెలు ప్రవశించి దేశము ఇచ్చాడు కనుక తన తరము తర్వాత ఎన్నో తరాల తర్వాత దాదాపు 400 తరాల తర్వాత నెహెమ్యా గారు వచ్చారు. ఆ నెహెమ్యా గారు పలుకుతున్న మాట సాక్ష్యం, తన పితరు కోసం పలుకుతున్న సాక్ష్యం ఇది. కనుక అంతటి సాక్ష్యం ఇచ్చాడు దేవాది దేవుడు నెహెమ్యా గారి ద్వారా. కనుక అలాంటి నమ్మకస్తులుగా ఉంటే దేవుడి యొక్క పిల్లలకి ఏ మాత్రం కొదువు చేయదు. ఎంత కొదువు చేయదంటే ఆయన అంటున్నాడు కీర్తన గ్రంథం 37వ అధ్యాయంలో 25వ వచనం అంటున్నాడు, ఆయనను నీతిమంతులు విడువబడుట గాని తన సంతతి వారు భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండలేదంట. ఎవరంట? వీళ్ళు విశ్వాసులు, విశ్వాస సంతతికి చెందిన వారు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి, నీతిమంతులకు తండ్రి. అలాంటి తండ్రిగా పిలువబడుతున్న ఈ యొక్క నమ్మకవస్తమైన మనసు గలవాడు అబ్రహాము గారి యొక్క సంతతికి ఏం చేయలేదంట? ఏం చేయలేదు? అబ్బే భిక్షం ఎత్తడం ఎక్కడ చూడలేదు. భిక్షం ఎత్తరు ఎవరు కూడా. నీతిమంతుల పిల్లలు ఎవరు కూడా తర్వాత తరం వారైనా సరే వాళ్ళు భ్రష్టులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కానీ భిక్షం ఎత్తడము చూడలేదు అంటున్నాడు. చూడరు కూడా. కానీ మన నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటాం. ఎలా కోల్పోతామంటే భౌతిక సంబంధంగా కోల్పోతాం. ఇప్పుడు మన ఇంట్లో మన కుటుంబంలో ఎవరైనా బాగోలేదు అనుకోండి, మంచోడు కాదనుకోండి, వాళ్ళని సూటిపోటి మాట పనికిరాని మాట్లాడుతూ ఉంటాం. నమ్మకంగా దేవుని దగ్గర మొరపెడితే, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నమ్మకం ఇప్పుడు వాళ్ళు నమ్మకం లేదని తాగుపోతాడని, తిరిగిపోతాడని, తిండిపోతాడని, లేకపోతే నిద్రపోతాడని, లేకపోతే ఇంకో పోతాడని మనము ఆడిని మనం డెకారం చూడాలా. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేయాలంతే. యోబు భార్య ఏం చేసింది? అదే అసలు నీ దగ్గర భక్తి లేదన్నట్టుగా చెప్పి నువ్వు దూషించి దేవుడు దూషించి చచ్చిపో అన్నది. ఏబు అలాంటిది మూర్ఖురాలని ఏమని అన్నాడా? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మూర్ఖురాలు అన్నట్లుగా ఆయన అన్నాడే తప్ప నువ్వు మూర్ఖురాలు అని కూడా అన్నాడు. దేవుడు మనకు ముందే చెప్తున్నాడు. మన దేవుని పిల్లలమై ఉన్న మనందరం కూడా నమ్మకస్తులుగా ఉన్నటువంటి భౌతిక సంబంధంగా కొన్ని విషయాల్లో మనందరం ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. యేసు ప్రభు వారు మన నమ్మకత్వం చూసి మనం క్షమించి ఈ రోజు ఇచ్చాడు. అరే ఈ రోజు ఒక పాపం చేస్తానని నేను దేవుడికి తెలీదా? తెలుసు. ఒక పాపంలో పడిపోతానని తెలీదా? నువ్వు ఒక పాపంలో పడిపోతానని తెలీదా? ఏదో మనిషి ఏదో రకంగా ఒక పాపంలోనే పడిపోతాడు రోజు. అలాగని మరి నమ్మకత్వం లేదని చంపేస్తున్నాడా? మనని ప్రతిరోజు చంపేస్తున్నాడు? చంపట్లేదు, బ్రతికిస్తున్నాడు. ఎందుకు బ్రతికిస్తున్నాడు? నమ్మకస్తులుగా జీవించడానికి దేవుడు తన కృపను ఇస్తున్నాడు అంతే. కనుక ఆ నమ్మకత్వాన్ని బట్టి మనం ఏం చేయాలి? మనం కూడా నమ్మకస్తులుగా ఉండి దేవుడిచ్చిన మంచి దీవెనలు మనం పొందుకోవాలి. ఆ దీవెనలు పొందుకున్నప్పుడు మనం నిజంగా ఎంత అదృష్టవంతులం అంటే ఆ అదృష్టం ఇంకెవరికి దక్కదు. మనందరి కొరకు పర్వతంలో కిరీటాలు ఉన్నాయి, రాజు కిరీటాలు, రాజు సింహాసనం ఉంది. దేవుడు మనందరినీ కూడా రెండే ప్రేరేపిస్తున్నాడు. ఆ పెండ్లి విందులోనికి రమ్మని పిలుస్తున్నాడు. మనం వెళ్ళాలి అంటే నమ్మకస్తులుగా ఉండాలి. ఈ లోకంలో నమ్మకత్వాన్ని మనం ఎలా నిరూపించుకోగలుగుతాం? దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. వాళ్ళు ఇచ్చిన బ్రతుకులో వాళ్ళు ఒక అపరాధులే కానివ్వండి, దుర్మార్గులే కానివ్వండి, నీతిమంతులు కాదనుకోండి, అయినప్పుడు కూడా మనం ఏమనడానికి వీల్లేదు. నోటి మాటతో కూడా మనం ఏమంటానికి వీల్లేదు. ఎందుకంటే మనం జన్మించారు, వాడు అంతే జన్మించారు. అమ్మ మీరైనంతే, మీ అమ్మ మీ నాన్నంటే వదిలిపెట్టకూడదు అంటే. ఎవరైనంతే. తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తారో వాళ్ళు దీర్ఘాయుష్యవంతులు అవుతారు. నేను అందుకనే గమ్మున మా నాన్న మా అమ్మ తోలనాడి మాట్లాడతారు అప్పుడప్పుడు నన్ను, నువ్వు ఎందుకు అలాగా, నువ్వు ఎందుకు ఇలాగా అని నన్ను అంటారు. అయినప్పుడు కూడా నేను ఏమని తెలుసా? 2వ మాట ఎత్తకుండా వెళ్ళిపోతాను. ఎందుకు? ఆయుష్ నేను పెంచుకోవాలి, లేక అర్థంతరికి చంపేస్తాడు దేవుడు. ఊరుకోడు. తల్లిదండ్రులను ఎంతగా గౌరవిస్తావో, ఎంతగా ప్రేమిస్తావో అంతగా దీవించబడతావు, అంతగా ఆశీర్వదించబడతాం. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మన అందరము కూడా నేర్చుకోవాల్సింది దేవుని దగ్గర నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకాన్ని చూపించండి. ఎలా చూపిస్తారో చూపించండి, కానీ ప్రతి ఒక్కరు నమ్మకం చూపించాలి. దేవుడు నమ్మాడా? మీ కొరకు ప్రాణం ఇచ్చినట్టే. నమ్మలేదా? ఆయన ప్రాణం పెట్టిన విలువ లేదు. మనకి విలువ లేదు అన్నమాట. ప్రాణం పెట్టాడు యేసు ప్రభు, కానీ విలువ లేదు. ఆ విలువను పోగొట్టుకుంటున్నాం. రేపన్న రోజు మనం ఇంకా ఎవరో రక్షించరు. కనుక నమ్మకస్తులుగా ఉంటే మన కుటుంబాల్లో దీవెన కలుగుతుంది. 1. 2వది మన పరిచారకులుగా చేస్తాడు. 3వది మా యొక్క తరం తర్వాత వచ్చే తరం వారందరూ కూడా ఎలా ఉంటారంటే అన్ని సౌకర్యాలు వారికి ఉంటాయి. అన్ని సౌకర్యాలు అంటే వారి అన్నిటికీ కూడా భిక్షమెత్తడం కానీ విడవపడడం కానీ ఉండదు. దేవుడు విడిచిపెట్టాడు. నేను అనుకున్నాను ఇప్పటికీ మా యొక్క ముత్తమామ మరియమ్మ గారని వారు పరిచయం చేశారు. దేవుని పరిచయం మన పూర్వం నుంచి క్రిస్టియన్ దేవుని పిల్లలని. మా నాన్న మధ్యలోనూ తొలగిపోయాడు. విగ్రహాలు పూజించడము, ఇంకా విగ్రహాలకి ఇంకా బలులు అర్పించడం ఇవన్నీ చేసేవాడు. మేము పూర్వం నుంచి దేవుని పిల్లలని. అలాంటి పరిస్థితుల్లో మేము అనుకుంటాం ఆవిడ చేసిన ప్రార్థనలన్నీ కూడా మా మీదకి వచ్చాయి. మేము విడవబడలేదు. దేవుడు విడిచిపడితే మేము అన్యులుగా ఉందేమో, దేవుని పిల్లలుగా కాకపోతేమేమో, దేవుని వాక్యానికి దూరం అయిపోతేమేమో, ఇంతటి గొప్ప స్వార్థని మేము తృణీకరించడమేమో.
చివరికి మేము పాదాళానికి దిగిపోయి నరకంలోకి వెళ్ళిపోతుంది మేము. కానీ అలాగే పంపించలేదు. వారి ప్రార్థనలు, వారి నమ్మకత్వమైన దీవెనలు మా మీదకు వచ్చాయి. దేవుడు అలాంటి కృపను అనుగ్రహించాడు. మనం కూడా ప్రార్థిస్తే, మనం కూడా నమ్మకస్తులుగా ఉంటే, మనం కూడా దేవుని యొక్క ఎదుట నీతిమంతులుగా అబ్రహాము వారికి కనబడితే, అప్పుడు ఆ నమ్మకత్వాన్ని బట్టి మన బిడ్డలు ఎవరో కూడా విడిచిపెట్టడం కానీ జరగదు. తరువాత తరం వారు దీవించబడి పరిచారకులుగా మారుతారు, దీవించబడతారు. ఇలా నమ్మకంగా మనం ప్రార్థిస్తే, ఒక నమ్మకమైన ప్రార్థన ఒక విశ్వాసిని, ఒక బలపరిచేవారు అవిశ్వాసిని బలపరిచేదిగా ఉంటుంది, ఒక రోగిని స్వస్థపరిచేదిగా ఉంటుంది, ఒక విడవబడిన వారిని తీసుకొచ్చేట్లుగా ఉంటుంది. కనుక ఇలాంటి పరిస్థితి మనం కలిగి ఉండాలంటే మన అందరం నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకత్వాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. అబ్రహాము ఆయన మనసు నమ్మకమైన మనసు దేవుని దగ్గర. ఎక్కడున్నాడో? హర్మనా హరాయిం అనే ప్రాంతంలో ఉన్నాడు, మెస్పటోమియా. ఆ ప్రాంతంలో ఉండి ఏదో తండ్రి దగ్గర, తెరహు దగ్గర ఆ మందరు కాసుకుంటూ ఉండేవాడు. అలాంటి వాడు దేవుడికి దర్శనమిచ్చి, నేను చూపించే దేశానికి వెళ్ళిపో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అరే, ఆయన ఎవరో తెలీదు, ఎక్కడ ఉంటాడో తెలీదు, ఏమీ తెలియకుండా ఏం చేశాడు? ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు, తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. అంటే నమ్మకాన్ని చూపించడానికి ఒక నిదర్శనం. అంతేకాదు, అపోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నమ్మకత్వాన్ని చూపించడానికి విడిచిపెట్టి వచ్చేసారు. భార్యను విడిచిపెట్టారు, పిల్లల్ని విడిచిపెట్టారు, అన్నదమ్ములు విడిచిపెట్టారు, అక్క చెల్లిని విడిచిపెట్టారు, తల్లిదండ్రులను విడిచిపెట్టారు. ఒక ఆయన వలలు బాగు చేసుకుంటూ ఉంటాడు. బాగు చేసుకుంటే ఆయనకి 2 కుమారులు. మీరు రండి, నన్ను వెంబడించండి అన్నాడు యేసుప్రభు. వెంటనే వలలు విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, దోలిని విడిచిపెట్టి, తన వృత్తిని విడిచిపెట్టి వచ్చేసారు. నమ్మకత్వం. మన నమ్మకత్వంగా ఉంటే ఖచ్చితంగా దీవించబడతాం. ఈరోజు అపోస్తులుగా పిలువబడుతున్నారు, అంటే దేవుని పిల్లలుగా, దేవుని శిష్యులుగా పిలువబడుతున్నారు. ఎవరైతే వెంబడించారో 12 మంది శిష్యుల్లో 2. కనుక అందరూ కూడా పిలువబడ్డారు, వచ్చారు నమ్మకత్వం. మనం ఎప్పుడు పిలువబడ్డాం? ఇప్పుడు పిలువబడ్డామా? మొన్న కొత్తగా మారేమో ఇప్పుడు పిలువబడ్డాం ఏంటి? కాదు. దేవుని వాక్యం చెప్తుంది, మనం జగత్ పునాది వేయబడక ముందే, తల్లి గర్భంలో మనం నాటింపకబడక ముందే ఈ పేరు పెట్టి పిలిచానన్నాడు. అంతే. ఇప్పుడు కాదు పిలుస్తాం ఆమె, ఇప్పుడు మనం తెలుసుకున్నాం అంతే. ఆయన నన్ను పిలిచాడు ఈ భూమి మీదకి, ఆయన నన్ను పిలిచాడు కనుక నేను ఇక్కడికి వచ్చాను, ఆయన పరిచర్య చేయాలని చెప్పాడు కనుక మనం చెయ్యాలి అని ఇప్పుడు తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు పిలిచాడు, జగత్ పునాది వేయబడక ముందే పిలిచాడు. ఎలా పిలిచాడు? ప్రేమ చేత పిలిచాడు, తన కుమారుడి ద్వారా రక్షించడానికి పిలిచాడు. కనుక అలాంటి గొప్ప దేవుడు ఎవరికి ఉంటాడండి? మనకు తప్ప. ఎవరు దేవుని గల జనులందరూ కూడా ధన్యులని చెప్తున్నాడు. కనుక మనం అందరం కూడా నమ్మకస్తులుగా ఉంటే దీవించబడతాము, ఆశీర్వదించబడతాము, బహుగా పరిచారకులం అవుతాము. అనేకమైన దీవులు మనకు ముందుగా కలుగుతాయి. కనుక అలాంటి దీవులు కలగాలని కోరుకుంటూ ఈ యొక్క పరిశుద్ధమైన మాటను ముగిస్తున్నాను. అటు కృప దేవుడు మనకు తోడై సహాయం చేయను గాక.